మైనింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణిపై 47,000 కోట్ల అప్పుల భారానికి కారణం ఆ రెండు పార్టీలేనని ఆరోపించారు. తెలంగాణలో గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 1388 పోస్టులకు 1370 మందిని ఎంపిక చేసింది. హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ వేధిస్తుందని ఆరోపిస్తూ పలువురు కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2 ఏళ్ల ప్రజా పాలనపై ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ పోరులో బీసీ హవా నడిచింది. జనరల్ స్థానాల్లో 52.75% వెనుకబడిన వర్గాలనే గెలుపు వరించింది. రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. అన్ని ఆధారాలున్నా ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటారా అంటూ ప్రశ్నించింది. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతామంటూ కూడా పేర్కొన్నారు. అల్జీమర్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో సరికొత్త ఆవిష్కరణకు భారత శాస్త్రవేత్తలు మార్గం సుగమం చేశారు. కణాలు తమను తాము శుభ్రం చేసుకునే ఆటోపేస్ అనే కీలక ప్రక్రియతో కొత్త అంశాన్ని గుర్తించారు. మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.